శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్కృతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 మనం ఇప్పటికీ 6 శ్లోకాలు పూర్తి చేశాం. ఇప్పుడు 7వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత, తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. ఇక్కడ కూడా శ్లోక పూర్వార్థం ఒక నామం, ఉత్తరార్థం ఒక నామం, 2 నామాలు. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. అమ్మవారు మొట్టమొదట లలాటం వర్ణించారు, నేత్రాలు వర్ణించారు. ఇప్పుడు నాసిక. నవచంపక పుష్ప ఆభ నాసా దండ విరాజిత. నాసాదం అంటే ఈ భాగం, దండం అంటే నిలువు ఒక సరళరేఖలో వంకర లేకుండా ఉండేదాన్ని దండం అంటారు. కర్ర నాసాదండం, నాసికా దండం. ఈ నాసికా దండం ఎలా ఉంది అమ్మవారిది? నవచంపక పుష్పాభ. నవ అప్పుడే వికసించినటువంటి చంపక పుష్ప, చంపక పుష్పం వలె ఆభ ప్రకాశించేటటువంటి నాసాదండ విరాజిత. సంపెంగ పువ్వు చూడండి, సంపెంగ పువ్వు ఇలా ఉంటుంది కదా, ఆ సంపెంగ పువ్వు తిరగేయండి, అప్పుడు ఏమవుతుంది? ఇలా వస్తుంది, ఈ ఆకారంలో వస్తుంది. నవచంపక, నవ కొత్తగా వికసించినటువంటి, చంపక సంపెంగ పువ్వు, చంపక పుష్ప సంపెంగ పువ్వు వంటి పువ్వులే ఆభ ప్రకాశించేటటువంటి నాసాదండ విరాజిత. అమ్మవారి యొక్క నాసికా దండం, నాసాదండం ఒక అద్భుతమైన సంపెంగ పువ్వులాగా ప్రకాశిస్తుంది. ఇక్కడ ఎందుకు చంపక పుష్పాన్ని మాత్రమే తీసుకున్నారంటే వ్యాసుడు వారు, చంపక పుష్పం నిత్యనూతనంగా ఉంటుంది, అద్భుతమైన శోభ కనిపిస్తుంది చంపక పుష్పంలో. అంతేకాదు సంపెంగకున్న సౌగంధం కేతకీ పుష్పానికి కూడా ఉంది. కేతకీ పుష్పం మొగలి, కానీ దానికి పూజార్హత లేదు. సంపెంగకు మాత్రమే పూజార్హత ఉంది. సంపెంగ పుష్పాలతోనే పూజిస్తారు, అంటే సంపెంగ పువ్వుతో పోల్చాలి. పైగా మొగలి పువ్వు ఎలా ఉంటుంది? ముడుగా ఉంటుంది. ఎలా వర్ణిస్తారు? అంచేది ఇక్కడ అద్భుతంగా నాసాదండ విరాజిత అమ్మవారి యొక్క ఆ నాసిక నవచంపక పుష్పాభ, నూతనంగా వికసించినటువంటి చంపక పుష్పం వలె ప్రకాశించేటువంటి నాసాదండ విరాజిత, నాసికా దండ గల విరాజిత ప్రకాశిస్తున్నారు. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. మరి నాసికను వర్ణించారు. నాసిక ఆభరణాలు ఉంటాయి కదా, అమ్మవారి ముక్కెర ఇటు ఒకటి ఉంటుంది. కొంతమంది ఇక్కడ కూడా ముక్కెర పెడతారు. అవి ఎలా ఉన్నాయి? అటు ఇటు పెట్టుకున్న ముక్కెరలు, నాసికాభరణాలు. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. తార అంటే ఏమిటి? నక్షత్రాలు. తారాకాంతి, నక్షత్రాల కాంతిని తిరస్కరించేటటువంటి నాసాభరణ, నాసికాభరణాలతో భాసుర ప్రకాశిస్తున్నారు. నక్షత్రాల కాంతిని కూడా అధిగమించినటువంటి నాసికాభరణాలు. నాసికను వర్ణించారు, నాసికాభరణాలు వర్ణించారు. తార అంటే నక్షత్రాలు, కాంతి అంటే వాటి యొక్క శోభ. నక్షత్రాల యొక్క కాంతిని తిరస్కరించేటువంటి వాటిని అధిగమించినటువంటి నాసా ఆభరణ భాసుర, నాసికాభరణాలతో ప్రకాశిస్తున్నారు అమ్మవారు. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. నాసికను వర్ణించారు, నాసికాభరణాలను వర్ణించారు. నాసిక ఎలా ఉంది? నవచంపక పుష్పాభం. నవచంపక పుష్పాభం అప్పుడే వికసించిన సంపెంగ పువ్వులా ఉంది, సౌగంధిగా పరిమళ భరితం. ఇంకా నాసికాభరణాలు ఎలా ఉన్నాయి? నక్షత్రాల యొక్క శోభను అధిగమించినటువంటి అద్భుతమైన నాసికాభరణాలు. ఎంత అద్భుతమైన వర్ణన అండి! ఒకసారి మనం ఊహిస్తే అమ్మవారి యొక్క రూపం ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. క్రమక్రమంగా వర్ణిస్తున్నారు అమ్మవారి యొక్క విశేషమైన దివ్యమైన శరీరాన్ని. ఎందుకంటే అసలు అమ్మవారు జ్యోతిస్వరూపిణి. అమ్మవారి యొక్క నాదం
ఓం అనేది అమ్మవారికి నాదం. నిరాకార పరబ్రహ్మ, నిరాకార జ్యోతి స్వరూపిణి, నిరాకార పరబ్రహ్మ స్వరూపిణి అమ్మవారి యొక్క రూపం జ్యోతి స్వరూపం, శబ్దం ఓంకారం. కానీ అమ్మవారు మన కోసం ఒక రూపాన్ని సంతరించుకున్నారు. అద్భుతమైన రూపం, దివ్యమైన రూపం. మామూలుగా ఉండే మానవుల రూపాలు క్షణికాలు పోతుంటాయి, వికారాలు మార్పులు కలుగుతుంటాయి. యవ్వనంలో అద్భుతంగా ఉంటుంది సౌందర్యం, తర్వాత క్రమక్రమంగా తగ్గిపోతుంటుంది. కానీ వాళ్ళు త్రిదశులు బాల్య కౌమార యవ్వనాలు మాత్రమే ఉంటాయి. అటువంటి దివ్య శక్తి స్వరూపం. దేవతల యొక్క గుణాలు ఏంటండి? సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం, సర్వవ్యాపకత్వం. అన్నీ తెలిసి ఉండటం, సర్వజ్ఞత్వం, సర్వజ్ఞ అన్ని తెలిసి ఉండటం, సర్వశక్తిమత్వం అన్ని శక్తులు కలిగి ఉండటం, సర్వవ్యాపకత్వం అన్ని చోట్ల వ్యాపించి ఉండటం. యా దేవి సర్వభూతేషు ప్రాణరూపేణ సంస్థిత. నమస్తస్యే 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 నమో నమః. ఆత్మరూపేణ సంస్థిత. అలాంటి అమ్మవారు. అద్భుతమైన శ్లోకం ఇది. నవచంపక పుష్పాభ నాసాదండవిరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. అంత అద్భుతమైన అమ్మవారి వర్ణనను వ్యాసరావు మనకు అందించారు, వసుంజాది వాగ్దేవతలు మనకు అందించారు. ఆ అందరికీ నమస్కారం చేస్తూ మనం అనంతర కార్యక్రమంలో కలుసుకుందాం. సర్వేభ్యः శుభం భవతు. స్వస్తి.